బావగారు చెప్పు లిల్లీ. క్షమించండి బావగారు. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడను. నేనేం బాధపడట్లేదు. నాకే ఒక చెల్లెలుంటే నీలాగే మాట్లాడదా చెప్పు? నా మనసులో ఏమీ లేదు. నువ్వు కూడా జరిగిన దాని గురించి మర్చిపోయి మామూలుగా ఉండు. థ్యాంక్స్ బావగారు. అల్లుడి గారిని క్షమించమని అడిగేసింది. ఇక తర్వాత నా కాళ్ళ దగ్గరికి వచ్చేది. వాట్ ఈస్ దిస్ చంద్ర? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదే. ఆగు ఫ్రెండ్. నువ్వెంత కవర్ చేసుకున్నా టెన్షన్ పడుతున్నావని నీ ఫేస్ చెప్తోంది. నాతో చెప్పి షేర్ చేసుకోవచ్చు కదా. ఏమీ లేదని చెప్తున్నాను కదా. నో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఆఫీస్లో వర్క్ విషయం లేనో ప్రాబ్లమా? ఆఫీస్లో వర్క్ ప్రాబ్లమా? అసలు ఆ మేనేజర్ నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. ఇంక ప్రాబ్లం ఏముంటుంది? మరి నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటి? నథింగ్ ఏం లేదు. చాలా అమ్మో, దీంతో నన్ను కూడా క్షమించమని అడుగుతుందని, కాళ్ళకి నమస్కారం చేసుకుంటుందని నేను ఎదురు చూస్తూ ఉంటే ఎలా పారిపోయిందో. దీనికి ఒళ్ళంతా పొగరే. ఎక్కడికి పోతుంది ఆ అమ్మ బుద్ధి? పోనీలే, అల్లుడు గారినైనా క్షమించమని అడిగింది, దాంతో సరిపెట్టుకుంటాను. అమ్మో, కడుపులో నకనకలాడుతుంది. వెంటనే వెళ్ళి తినాలి. దీనికోసం నేను కడుపు మార్చుకొని కూర్చున్నాను. ఛీ! కొరియర్ ఎవరికి? సార్, కొరియర్ సార్. ఎవరి పేరు మీద వచ్చింది? తెలియదు సార్, అడ్రస్ మాత్రమే ఉంది. ఇక్కడ సంతకం పెట్టండి సార్. అన్నయ్యకి అయి ఉంటుందా? ఏముంది ఇందులో అసలు? గిఫ్ట్ బాక్స్. అన్నయ్యకి గిఫ్ట్ ఎవరు పంపించారు? అన్నయ్య బర్త్డే కూడా కాదే. సర్లే, అన్నయ్యకి ఇస్తే అన్నయ్య చూసుకుంటారు. ఫ్రెండ్ ఆగు. ఏమని చెప్పు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నావేంటి? ఏమీ లేదని చెప్పాను కదా చంద్ర. ఏమైంది? వినిపించిందా నేనేం అడిగానో? ఏమీ లేదమ్మమ్మ. ఏమైంది చంద్ర? అవును, నీ చేతిలో ఆ గిఫ్ట్ బాక్స్ ఏంటి?
నానమ్మ, అన్నయ్యకి కొరియర్ వచ్చింది. అందులో ఏముందా అని చెప్పి ఓపెన్ చేస్తే ఈ గిఫ్ట్ బాక్స్ ఉంది. సరే అన్నయ్యకి ఇద్దామని వెళ్తున్నాను. ఆగు. మన కంపెనీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావాలని కోటేశ్వరరావు గారిని అడిగాను బాబు. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో చూడు. అలాగే నానమ్మ, ఈ బాక్స్ అన్నయ్యకి ఇచ్చి వెళ్తాను. ఆ బాక్స్ నేను ఇస్తాలే, నాకు ఇటివ్వు. నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చూడు. అలాగే నానమ్మ. లీలావతి, ఏంటలా నుంచున్నావు? ఇట్రా. ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు నానమ్మా. చూడమ్మా, ఊరికి అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళి చదువుకోరాదు. అమ్మో, నానమ్మ కొరియర్ బాక్స్ అన్నయ్యకి ఇచ్చేస్తే అన్నయ్య దాన్ని ఓపెన్ చేసి చూస్తే బాబు, నీకోసం ఎవరో గిఫ్ట్ పంపించారు. కొరియర్లో గిఫ్ట్ బాక్స్ వచ్చిందా? చంద్ర నీకు ఇవ్వడానికి తీసుకొస్తుంటే నేనే తీసుకొచ్చాను. నాయనమ్మా, నా గిఫ్ట్ ఎవరు పంపించారు? అయినా ఈరోజు నా పుట్టినరోజు కూడా కాదే. అవును, లిల్లీ ఎందుకు టెన్షన్ పడుతుంది? సూర్య చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ గురించా? ఆ గిఫ్ట్ బాక్స్ గురించి తినేందుకు అంత టెన్షన్ పడుతుంది? ఏమిటి బాబు ఆలోచన? గిఫ్ట్ తీసుకుని చూస్తేనే కదా ఎవరు పంపించారో ఏంటో. Hey Samantha, what the hell did you do? నేనేం చేశాను? ఏంటి నువ్వు మనుషుల్ని చూసుకోవా? జరిగిన దాంట్లో నా తప్పులేదంటే వినవేంటి? జరిగింది చాలక మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తున్నావా? నిన్ను స్టాప్ 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 స్టాప్. ఏం జరిగిందని తన మీద చేయొచ్చా? ఈవిడి గారు వచ్చి నన్ను డాష్ ఇచ్చింది, అది కూడా కావాలనే. దానివల్ల కాఫీ కప్ కింద పడిపోయింది.
ఇందాక కాఫీ మరకలు నా డ్రెస్ మీద పడిపోయాయి. హే సమంత, అసలు నీకు ఈ డ్రెస్ వాల్యూ తెలుసా? దీని కాస్ట్ ఎంతో తెలుసా? సామాన్య, డోంట్ మేక్ ఇట్ అ బిగ్ ఇష్యూ. నా తప్పేం లేదని చెప్తున్నాను కదా. అయినా నువ్వు నా వెనకాలన్న విషయం నేను చూసుకోలేదు. అదే ఎందుకు చూసుకోలేదు? కళ్ళు నెత్తికెక్కాయా? తను చూసుకోలేదని చెప్తుంది కదా, ఎందుకు ఎక్కువగా మాట్లాడతావు? చూసుకోలేదని చెప్తుంది సరే, మరి ఎవరిని చూస్తున్నట్టు? నిన్నా? నో, నేనేం తను చూడడానికి రాలేదు. నువ్వెవరిని చూసి ఒళ్ళు మర్చిపోయావో నాకంతా తెలుసు. సూర్యం చూస్తే అంత మెస్మరైజ్ అయిపోతావేంటి? విల్ యు జస్ట్ స్టాప్? వావ్, చేసేవన్నీ హారిబుల్ పనులు. మళ్ళీ ఎవరైనా చూస్తారేమో వింటారేమో అని ఎక్స్ట్రా డ్రామాలు. ఎనఫ్ 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 ఎనఫ్. సామ్, నువ్వు వెళ్ళు. అది కదుగో చూడు, థీఫ్ లాగా ఎలా చూస్తూ వెళ్తుందో. విల్ యు స్టాప్ ఇట్? ఏంటిది ఎలా ఉంది? గిఫ్ట్ అని చెప్పి ఇలాంటి డ్రెస్ పంపించాడు. దీన్ని ఎవరైనా గిఫ్ట్ అంటారా? ఎస్. హాయ్. నువ్వు కొరియర్లో పంపించిన డ్రెస్ ఏంటి? ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? సీరియస్గా అడుగుతున్నావా, సిల్లీగా అడుగుతున్నావా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం జరిగింది? నీ వాయిస్లో అంత కోపం ఏంటి? కొరియర్లో పంపించిన డ్రెస్ ఏంటి? అదెంత దరిద్రంగా ఉందో తెలుసా? వాట్స్ రాంగ్ ఇన్ దాట్? అన్నట్టు ఇవాళ రేపు మనలాంటి యూత్ అలాంటి డ్రెస్లే కదా వేసుకుంటున్నారు. నువ్వు ఆ డ్రెస్ వేసుకుంటే చూడాలని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాను నేను. ఈ డ్రెస్ వేసుకుంటే మా ఇంట్లో నన్ను చెప్పు తీసుకుని కొడతారు. అయినా నువ్వు నా గురించి ఇంత చీప్గా ఆలోచిస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరదాగా నీతో మాట్లాడుతున్నానని నా గురించి ఇంత వరస్ట్గా ఆలోచిస్తావని అసలు నేను అనుకోలేదు. గిఫ్ట్ మా అన్నయ్య ఓపెన్ చేసుంటే ఎంత గొడవ జరగదో తెలుసా? అది కాదు. ఇంకేం మాట్లాడొద్దు. హే, అది కాదు లిలీ, ఒక్క నిమిషం. హలో లిలీ. హలో హలో. ఛా.
నా లిల్లీ రూమ్ ఎక్కడా? ఇటా ఇటా అయి ఉంటుంది. ఎస్, క్లచక్. హాయ్ లిలీ. నువ్వేంటి టైంలో? ముందు లోపలికి రా. అబ్బి, ఏంటిది? ఎందుకు ఇలా వచ్చా? అది ఈ టైంలో ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా? నేను రాలేదు. నీ మీద నాకున్న ప్రేమే నా చేతిలా సాహసం చేయించింది. అసలు నీకేమైనా పిచ్చా? ఇప్పటికే ఇంట్లో నా మీద డౌట్ స్టార్ట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నా రూమ్లో ఎవరైనా చూస్తే ఇంకేం లేదు. దయచేసి వెళ్ళిపో. లిలీ, కూల్ కూల్ కూల్, టెన్షన్ పడకు. నేను నీకు పంపిన డ్రెస్ చూసి నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు కాబట్టి సారీ చెప్దామని వచ్చాను. అంతే తప్ప నేను ప్రాబ్లమ్స్లో నెట్టాలని కాదు. నీకే కొరియర్ పంపించి చేతులు దులుపుకున్నావు. కానీ నువ్వు పంపిన ఆ కొరియర్ వచ్చిన దగ్గర నుంచి అసలు నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసా? అంతేకాదు, నీ వల్ల, నువ్వు చేసిన పని వల్ల ఆ కవర్ అన్నయ్య ఓపెన్ చేయకుండా ఉండడం కోసం పాపం సామాన్య అన్నయ్య చేత చివాట్లు తినింది. ఓకే ఓకే, కూల్ కూల్, ఇంకెప్పుడు అలా చేయను. సర్లే బాబు, వెంటనే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఇప్పుడెలా? మా అన్నయ్య వచ్చినట్టున్నాడు. నీ గొంతు విన్నాడో ఏమో. ఎక్కడో ఒక చోట దాక్కో. థ్యాంక్ యూ సామాన్య. ఆ కొరియర్ అన్నయ్య చూడకుండా నువ్వు నన్ను సేవ్ చేశావు. ఒకవేళ అన్నయ్య ఆ డ్రెస్ చూస్తుంటే, ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఇప్పటికీ వణుకు పుడుతుంది సామాన్య. డోంట్ వరీ, యూర్ మై బెస్ట్ ఫ్రెండ్. నీ కోసం నేను సేవ్ చేయడం కోసం నేను ఎన్ని మాటలు పడినా పర్లేదు. అందుకే అలా చేశాను. ఎనీవే, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఓ, నువ్వేనా తలుపు కొట్టింది? థ్యాంక్ గాడ్. హే, కొడతావేంటి? అరిచావంటే ఐ విల్ కిల్ యూ. నువ్వు ఇలాంటి పనులు చేసే ముందు లిల్లీ గురించి థింక్ చేయవా? నువ్వు గనక ఈ టైంలో ఈ రకంగా ఇంట్లో వాళ్ళకి పట్టుబడితే ఏమయ్యేది? నీ కారణంగా లిల్లీ ప్రాబ్లమ్స్ లో పడేది తెలుసా? నిన్ను లవ్ చేస్తున్నందుకు పాపం లిల్లీని ప్రాబ్లమ్స్ లో నెడతావా? యూ ఫూల్. కాస్తైనా మైండ్ వాడవా నువ్వు? Try to use your brain. అది కాదు.
లిల్లీ చెప్పు. ఏంటి ఇంగ్లీష్లో నీకు డౌట్సా? కమ్ ఆన్ టెల్ మీ. సామాన్య, పర్టికులర్ గా ఈ లెసన్ లో చాలా డౌట్లు ఉన్నాయి. అదే ఏంటా డౌట్స్ చెప్పు.